దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ఈ నూతన ఉదయంలో ఎవరెవరు ఆ ప్రభు వైపు చూస్తున్నారో, ప్రార్థనలో, నిరీక్షణలో, విశ్వాసంలో ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతున్నారో వారందరిపై నూతన ఉదయంలో తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరించానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని మనము విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో చదువుతున్నాం. ప్రియులారా, దేవుడు తన ప్రేమను ఎప్పుడు మన మీద కుమ్మరిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో మిమ్మల్ని అనాథలుగా, పరదేశులుగా నేను వదిలిపెట్టను అని దేవుని విశ్వసనీయత ప్రతి సమయంలో కూడా మన యందు ప్రచురం చేయబడుతూనే ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం. కొంతమంది ఉదయమే లేచిన దగ్గర నుంచి చాలా హడావిడిగా ఉంటారు. మరికొంతమంది చాలా నెమ్మదిగా, సునాయాసంగా, సమయం అంతా చాలా సమయం ఉందన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. చూడండి, ఈ రోజుల్లో మన జీవితాలను చూసినప్పుడు అంత సమయంతో ముడిపడినట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఉదయం లేవడానికి సమయం, లేచిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయాలా, ప్రార్థన చేయాలా, జిమ్కి వెళ్ళాలా, ప్రార్థనలో కూర్చొని దేవుని వాక్యాన్ని చదవాలా, ధ్యానించాలా, ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏ సమయంలో ఎక్కడ ఉండాలి, ఉదయమే అన్నీ కూడా మన సమయాన్ని క్రమ పట్టికలో వేసుకుంటూ ఉంటాం. ప్రతి క్షణము సమయాన్ని చూసుకుంటూ ఉంటాం. సమయముతో మన జీవితాలు అంత ముడిపడిపోయినాయి. ప్రియులారా, నిజంగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకోగలిగితే దేవుని ఉద్దేశాన్ని ఈ లోకంలో మనం తప్పకుండా నెరవేర్చగలం. ప్రియులారా, ఈ లోకంలో చూడండి, ఏదైనా సంపాదించుకోవచ్చు. సమయాన్ని, కాలాన్ని, మన ఆయుష్కాలాన్ని మనం సంపాదించుకోవచ్చా? ఈ లోకంలో ఆరోగ్యం లేకపోతే మనం డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు. చూడండి, లేదా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేసి మన యొక్క శరీర దారుఢ్యాన్ని మనము సంపాదించుకోవచ్చు. ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవచ్చు, అంతస్తులు సంపాదించుకోవచ్చు. సంపాదించుకోలేనిది ఈ లోకంలో ఒకరి నుంచి ఒకరికి కూడా మార్పిడి చెయ్యలేనిది ఒకే ఒక్కటి, అది కాలము, సమయము. అందుకనే కీర్తనకారుడు 90వ కీర్తన 12వ వచనంలో అంటున్నాడు, ప్రభా, మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించున్నట్లు చేయము, తద్వారా మేము విఘ్నులము కాగలము. ప్రియులారా, సమయానికి అనుకూలంగా మనం ఏదైనా చేస్తే అందులో విజయాన్ని సాధించవచ్చు. సమయాన్ని మనము దాన్ని లెక్క చేయకుండా మన ఇష్టం వచ్చినట్లుగా, చూడండి, చాలామంది సోమరిగా ఉండి ఉదయమే లేచి సమయానుకూలంగా దేవుని చిత్త ప్రకారం ఈరోజు మన జీవితంలో చేద్దాము అని ఎవరెవరు అనుకోరో రాత్రి వరకు వాళ్ళ ముఖములో ఎంతో అలజడి ఉంటుంది. ఎందుకంటే ఏదేదో చేయాలనుకున్నారు ముందటి రోజు, కానీ ఈరోజు సాయంత్రం చూసుకున్నప్పుడు ఆ వాటిలో సగము కూడా చేయగలిగారో లేదో. కానీ ప్రియులారా, ఎప్పుడైతే ప్రభువుకి మన ఉదయమే లేచినప్పుడు మన సమయాన్ని ప్రభువునికి అప్పగిస్తామో, ప్రభా, ఈరోజు నేను ఏ సమయంలో ఎక్కడ ఉండాలి, ఏ పని చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నన్ను, నా కాలాన్ని, నా సమయాన్ని మీ చేతుల్లో అప్పగిస్తానన్నప్పుడు మనము మన జీవితంలో చేయలేనిది, మన సమయాన్ని మన యొక్క తెలివితో మనం సరిగా నిర్వర్తించలేనిది పరిశుద్ధాత్మ సహవాసంతో చక్కగా నిర్వర్తించవచ్చు. అందుకనే ప్రియులారా, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు మనతో చెప్తున్నారు, అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని. ప్రియులారా, ఆ రక్షణ దినము ఈరోజే.
ఆ అనుకూల సమయం ఇప్పుడే. ఎంతగా ప్రభు చిత్తానికి మనము పగటి సమయంలో ఎంత చురుకుగా ఉంటామో యోహాను సువార్త 9వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు. పగటి వేళ తండ్రి పని చేసినట్లు నేను కూడా పని చేస్తూ ఉండాలి. ఎందుకంటే రాత్రి దగ్గరికి రాబోతుంది, అప్పుడు ఏ పని కూడా చెయ్యలేము. పరిశుద్ధాత్మతో వెలుగుతో నింపబడినప్పుడు అన్ని కార్యాలు దేవుడిచ్చిన జ్ఞానంతో మనం చేస్తే అన్ని పనులను విజయవంతంగా చేసి ముగించవచ్చు. ఆ ప్రభువునకు సాక్ష్యముగా మన జీవితాలు ఉంటాయి. ప్రియులారా, మన సమయాన్ని మనము ఉపయోగించకపోతే దొంగవాడు మన సమయాన్ని దొంగిలిస్తాడు, నాశనానికి మన సమయాన్ని ఉపయోగించుకుంటాడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దావీదు రాజుకి ఒక వింతైన కోరిక కలిగింది. ఇన్ని యుద్ధాల్లో వెళ్తున్నాను కదా, అన్ని యుద్ధాల్లో నా యొక్క బలముతో, నాకున్న సైన్యంతో నేను విజయాన్ని పొందుతున్నాను అనుకున్నాడో ఏమో. తన సైన్యాధిపతులకు చెప్తున్నాడు, యూదులలో ఎంతమంది యుద్ధం చేయగలిగిన యువకులు ఉన్నారు, ఇశ్రాయేలీలలో ఎంతమంది యుద్ధం చేయగలిగిన యువకులు ఉన్నారు, అందరినీ కూడా జనాభా లెక్కలు వేయండి అన్నప్పుడు యోవాబు సైనికోద్యోగి చెప్తున్నాడు, రాజా, ఈ ఆలోచన నీదేనా? ఈ సమయంలో ఇది చేయవలసిన అవసరం ఉందా? నువ్వు సరియైన పనే ఈ సమయంలో చేయాలని నిర్ణయించుకున్నావు అని అతడు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కూడా అతడు వినకుండా ఆ పని చేయమని చెప్పినప్పుడు 9 నెలల 20 రోజులు సమయాన్ని వృధా చేశారు. ప్రియులారా, అప్పుడు దేవుడికి కోపం వచ్చిందని దావీదు రాజు సమయము వృధా చేసిన తర్వాత తెలుసుకున్నాడు. అప్పుడు దేవుడి క్రోధము అతని మీద వస్తుందని తెలుసుకొని దేవదూత ద్వారా అతడు తెలుసుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యము వలన కదా, దేవుని కృప నిన్ను రాజుగా చేయడం వలన కదా నువ్వు వెళ్ళిన అన్ని యుద్ధాలలో విజయం పొందుతున్నావు, నీకున్న సైనికుల బలం వలన కాదు అని నువ్వు తెలుసుకోలేకపోయావు. కాబట్టి దేవుడు నిన్ను శిక్షించడానికి, క్రమశిక్షణ నేర్పించడానికి నీ ముందే 3 యొక్క శిక్షలను పెడుతున్నాడు. నువ్వు ఏది కావాలో ఎన్నుకో అని. 3 సంవత్సరములు నీకు కరువు కావాలా? నీ జనాలందరూ కూడా కరువులో ఉండాలా? 3 నెలలు శత్రువు తరుముతూ ఉంటే నువ్వు పారిపోతూ ఉండాలా? లేదా 3 రోజులు అంటురోగము నీ ప్రజల్ని నాశనం చేయాలన్నప్పుడు, ప్రభా, నేను కదా తప్పు చేసింది, ఈ ప్రజలు కాదు కదా, అయినప్పటికీ కూడా దేవుడు న్యాయము, మనం సమయాన్ని, మనకిచ్చిన తెలివిని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా చూసే దేవుడు. ప్రియులారా, ఇచ్చిన మాట ఆయన తప్పకుండా న్యాయమును పాటించేవాడు. కాబట్టి ప్రభా, 3 సంవత్సరములు మేము అంత బాధను భరించలేమయ్యా, 3 నెలలు కూడా ఇప్పటి వరకు నా జీవితంలో సౌలు రాజు నుంచి తప్పించుకొని ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అని అనుకొని ఉంటాడు. ఇవన్నీ ప్రజల చేతిలో మేము పడతాం ఈ శిక్షను అనుభవించినప్పుడు. కానీ మాకు ఆరోగ్యం ఇచ్చినా అనారోగ్యం ఇచ్చినా నీకు తెలియకుండా జరగదు. నీ చేతుల్లో మమ్మల్ని మేము అప్పగించుకుంటాము. 3 రోజులు అంటురోగము నీ చిత్తమైతే అని అతడు వేడుకున్నప్పుడు, ప్రియులారా, దేవుడు కూడా ఎంత దయామయుడో చూడండి. 3 రోజులని చెప్పిన దేవుడు ఒకే ఒక్క రోజులో అన్ని వేల మంది ప్రజలు ఆ అంటురోగంతో బాధపడుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేక అంటురోగాన్ని కలిగిస్తున్న దూతను దేవుడు ఒక్క రోజులో ఆపివేశాడు. ప్రియులారా, సమయము, మనకిచ్చిన విజ్ఞానము ఎంత ముఖ్యమైనదో. మనకు దేవుడు ఒక 90 సంవత్సరములు ఈ లోకంలో ఎవ్వరు కూడా జీవించలేకపోతున్నారు. మహా అంటే 90వ కీర్తన 12వ వచనంలో మనం చదువుతున్నాం. మనం ఈ లోకంలో జీవించగలిగేది ఈ రోజులో చాలామందిని చూస్తున్నాం. 70 సంవత్సరముల వరకు కొంచెం బాగానే జీవిస్తున్నారు. 80 సంవత్సరముల వరకు జీవించగలుగుతున్నారంటే ఏదో ఒక అనారోగ్యంతో, ఏదో ఒక ఇబ్బందితో వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఆ 70 నుంచి 80 సంవత్సరములు వాళ్ళ జీవితకాలం వాళ్ళు చూసుకున్నప్పుడు బాధతో, విచారంతో వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనం ఈ లోకంలో వృద్ధులను చాలామంది కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన సమయాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నామో దాని మీద మన దృష్టిని పెట్టాలి. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మన జీవితంలో దేవుడు మన జీవితము అనే బ్యాంకులో 24 గంటలు వేశారు.
మనం ఈ 24 గంటల కాలాన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నామో ఈరోజు రాత్రికి, ఈరోజు అయిపోయిన తర్వాత మనం నిద్రించే ముందు నిజంగా దేవుని మహిమ కొరకు 24 గంటలు ఉపయోగించామా, వృధా చేసామా, దానికి ముందు పరీక్షించక ముందు వృధా చేయకుండా ప్రభు చిత్తంలో ఈ రోజంతా మన సమయాన్ని గడపడానికి, మన జీవిత ఆయుష్కాలం అంతా కూడా ప్రభు కృపలో ఉండడానికి ప్రభు మనకు అభిషేకం దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. కాలములను సమయములను నీ ఆధీనంలో ఉన్నాయి ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా, ఈరోజు మాకు 24 గంటలు ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రం. ఈ 24 గంటల్లో ప్రభా 7 గంటలు ఆల్రెడీ మేము ముగించేశాము తండ్రి. ఈ 7 గంటల్లో ఈ దేని కొరకు మొదటి స్థానాన్ని మీకు ఇచ్చామో ప్రభా, మొదట మీకు స్థానాన్ని మేము ఉదయం లేవగానే మీలో మీ వాక్యాన్ని చదువుతూ, మీ యొక్క స్వరాన్ని వింటూ, మిమ్మల్ని స్తుతిస్తూ ఈ రోజంతా మమ్మల్ని, మాకున్న దాన్ని, ఈ సమయాన్ని అంతా కూడా నీకు అప్పగించినట్లయితే ప్రభా, ఈరోజు మమ్మల్ని అంతా సరి అయిన సమయంలో సరి అయిన కార్యములను చేయడానికి మీరే మాకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించే దేవుడవయ్యా, నీకు స్తోత్రం. ఈరోజు మీ చిత్తం లేనిది మేము ఎక్కడికి వెళ్ళకూడదు. మీ చిత్తము లేనిది మా సమయాన్ని దేని కొరకు వృధా చేయకూడదు ప్రభా. అయ్యా, ఈరోజు 24 గంటలు కూడా ప్రభా, మిగిలిన సమయం అంతా అయ్యా మేము చేయి ప్రతి కార్యము యేసయ్యా మీ నామములో తండ్రికి మహిమకరంగా ఉండునట్లుగా మా యొక్క సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు 33.5 సంవత్సరాలే జీవించారు. కానీ ప్రభుకి కొద్ది సంవత్సరాలు జీవించిన ఎక్కడ కూడా సమయంతో హడావిడి పడలేదు. ఎక్కడ కూడా సోమరిగా ఉన్నట్లు ప్రభుని మనం చూడలేదు. ఉదయమే లేచి తండ్రితో గడిపారు కాబట్టి ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్వస్థత చేయాలి, ఏ సందేశాన్ని ఇవ్వాలి, ఎవరిని విడుదల చేయాలి, అంతయు కూడా తండ్రి చిత్త ప్రకారమే చేసి మనందరికీ మార్గచూపరిగా ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు నడిచిన మార్గంలో మనం కూడా నడిచి ఈరోజు అంతా తండ్రికి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.